హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, హైప్ అనే బటన్ పై నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నోటిఫికేషన్లో ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకు సంబంధించిన ఛానల్ వాట్సాప్ ఛానల్ ఇది. మున్నాబడి అనే ఛానల్లో ఇప్పటికే ఈ అంగన్వాడీ కొలువుల జాతర అనే కాన్సెప్ట్ కావచ్చు, వివిధ విషయాలన్నీ కూడా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తున్నా. ఈ ఛానల్లో జాయిన్ కాండి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు అంగన్వాడీ కొలువుల జాతర నియామక ప్రక్రియ ప్రారంభం. 33 జిల్లాల్లో 15,982 ఖాళీలు. ఇందులో టీచర్లు 3,100, సహాయకులు 12,882. జిల్లాల వారీగా నోటిఫికేషన్ల జారీకి మార్గదర్శకాలు. రాష్ట్రంలోని అంగన్వాడీ కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. భారీ సంఖ్యలో 15,982 పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆయా జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారీగా ఖాళీలు గుర్తించిన శిశు సంక్షేమ శాఖ భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో, మామ్నార్ జిల్లాలో 177 పోస్టులకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వచ్చినాయి. దీనికి కొత్తగా ఇంటర్వ్యూ విధానం తీసుకొచ్చారు. సాక్ష్యం అంగన్వాడీ నిబంధనల ప్రకారం అంగన్వాడీ టీచర్, సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హతను రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తప్పనిసరి చేసింది. అలాగే పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. తాజాగా ఎంపిక విధానంలో ఇంటర్వ్యూకు అనుమతి ఇస్తూ జీవో నెంబర్ 4ను మార్కుల వెయిటేజీ ఖరారు చేస్తూ జీవో నెంబర్ 6ను జారీ చేసింది. ఈ ప్రకారం మల్టీజోన్ 1 పరిధిలోని మొత్తం 20,584 అంగన్వాడీ కేంద్రాల్లో 1,853 టీచర్లు, 7,737 సహాయకులు కలిపి మొత్తం 9,590 మల్టీజోన్ 1లో ఉన్నాయి. ఇక మల్టీజోన్ 2 పరిధిలో 15,197 అంగన్వాడీ కేంద్రాల్లో 1,247 టీచర్లు, 5,145 సహాయకులు కలిపి 6,392 మల్టీజోన్ 2లో ఉన్నాయి. ఇక వాస్తవంగా పోస్టుల భర్తీ చేయాలని ఏడాదిన్నర క్రితమే సర్కారు నిర్ణయించుకుంది. నియామక విధానం, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న సర్వీస్ నిబంధనలు తదితర అంశాలపై అధ్యయనం చేసి నియామక విధానాన్ని ఇటీవల ఖరారు చేసింది. అంగన్వాడీ పోస్టుల భర్తీకి పోస్టులు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పట్టణాలు లేదా గ్రామాల్లో సంబంధిత వార్డులో స్థానికులై ఉండాలి. గిరిజన, ఆదివాసుల తండాలు, గూడీలు, ఆవాసాల్లో పోస్టులకు సంబంధించి ఆవాస ఎస్టీ మహిళలు అర్హులు. ఎస్సీ వార్డుల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలు అర్హులు. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఎంపిక కమిటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 10 మార్కులకు వెయిటేజ్ ఇస్తారు. టీచర్ల, సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. సహాయక పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో తదుపరి 10వ తరగతి పాస్ అయిన వారిని పరిగణలోకి తీసుకోవాలని ఎంపిక నిబంధనలో పేర్కొన్నారు. ఇక ఎంపిక మార్కులను వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్లో వచ్చిన మార్కులకేమో 70% వెయిటేజ్ ఇస్తారు. వితంతువులు అయితే 5%, తర్వాత అనాథలకైతేనేమో 10%, దివ్యాంగులకైతే 5%. ఈ విధంగా వెయిటేజ్ ఇచ్చి ఇంటర్వ్యూకు 10 మార్కులు ఇస్తారు. ఈ విధంగా టోటల్గా 100 మార్కులుగా వీటిని ఇంటర్వ్యూ ద్వారా వచ్చిన మార్కుల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తా చూడండి. ఆసిఫాబాద్లో టీచర్లు 182, సహాయకులు 452, మంచిర్యాలలో 110, 398, పెద్దపల్లిలో 56, 252, భూపాలపల్లిలో 50, 133, ములుగులో 95, 319, ఆదిలాబాద్లో 176, 628, నిర్మల్లో 80, 435, నిజామాబాద్లో 80, 601, జగిత్యాలలో 70, 352, కరీంనగర్లో 56, 230, సిరిసిల్ల 57, 181, సిద్దిపేట 84, 271, మెదక్ 63, 345, కామారెడ్డి 106, 445, కొత్తగూడ 192, 1033, ఖమ్మం 136, 655, మహబూబాబాద్ 116, 478, వరంగల్ 63, 289, హన్మకొండ 71, 240, సూర్యాపేట 84, 321, నల్గొండ 148, 688, యాదాద్రి భువనగిరి 62, 270, జనగామ 27, 187, మేడ్చల్ 64, 227, హైదరాబాద్ 183, 402, రంగారెడ్డి 137, 611, సంగారెడ్డి 80, 416, వికారాబాద్ 94, 399, మహబూబ్నగర్ 62, 364, నారాయణపేట్ 32, 196, గద్వాల్ 65, 308. ఇక వనపర్తిలో 47, 203, నాగర్ కర్నూలులో 162 టీచర్లు, 553 ఆయాల వేకెన్సీస్ ఉన్నాయి. ముగిసిన టీజీటెట్ 30న ప్రాథమికకి విడుదల. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష
జూన్ 2026 ఎడిషన్ పరీక్షలు విజయవంతంగా ముగిసినాయి. జూన్ 16 నుంచి 22 వరకు 10 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరిగినాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే 1,15,028 మంది 74.81% హాజరయ్యారు. పేపర్ 1కు 50,113 మందికి గాను 36,129 మంది 72.10%. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్కు సంబంధించి 58,675 మందికి 44,128 మంది 75.21% మంది హాజరయ్యారు. ఇక పేపర్ 2 సోషల్ స్టడీస్కు 44,964 మంది గాను 34,771 మంది 77.33% అభ్యర్థులు పరీక్ష రాసినట్టు చెప్పారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ జూన్ 30న విడుదల చేస్తారు. ఈ జూన్ 30న విడుదల చేసిన ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలుంటే జూన్ 2 వరకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయొచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోరు. మరి దీనికి ప్రిలిమినరీకి వచ్చిన ఆబ్జెక్షన్స్ చెక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ యాక్చువల్లీ షెడ్యూల్ అనేవి మనకు జూలై 28 నుంచి 30 అని ఇచ్చారు. కానీ అంత దూరం ఏమి ఉండదు. ఫస్ట్ వీక్ లేకపోతే సెకండ్ వీక్లో ఈ రిజల్ట్స్ అయితే వస్తాయి. బయాలజికల్ పీఈటీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. కొత్తబావి కేజీబీ పాఠశాల ప్రిన్సిపాల్ విజయలత. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో కొత్తబాది కస్తూర్బా గాంధీ పాఠశాలలో బయాలజికల్ సైన్స్ పీఈటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. బీఈడీ టెట్ డిగ్రీతో పాటు బీఈడీ టెట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. పీఈటీకి అయితే బీపీఎడ్ ఉన్న వాళ్ళకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ వద్దు, ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలి తపస్. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొద్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కూడా టెట్ వద్దని చెప్తా ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఖచ్చితంగా మనకు సంబంధించిన వాట్సాప్ ఛానల్ జాయిన్ కండి.